హలో గైస్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? సో మీరు ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి నాకు తెలిసి చాలామంది స్టూడెంట్స్, నేను 2015-16లో టీచ్ చేసిన స్టూడెంట్స్ కూడా ఇప్పటికీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. సో టీఎస్పీఎస్సీ ఏఈ, జస్ట్ 1 డే లెఫ్ట్ ఫర్ యువర్ బిగ్ డ్రీమ్. సో మీ టీఎస్పీఎస్సీ ఏఈకి ఓన్లీ 1 డే మాత్రమే ఉంది. March 5th ఈజ్ యువర్ ఎగ్జామ్. సో ఓన్లీ 1 డే, March 4th ఒక్కరోజే ఉంది. సో ఈ 1 డే మీరు ఎలా స్పెండ్ చేయాలి, మీ ప్రిపరేషన్ ఇప్పటిదాకా జరిగిన దాన్ని బట్టి లాస్ట్ డేలో ఏం చేయాలి, అలాగే ఎగ్జామ్లో ఆ టైంలో ఎగ్జామ్ మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్లో ఎలా ప్లాన్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి మనం ఇవాళ మాట్లాడుతున్నాము. The last day tips and tricks for students who are appearing TSPSC AE this Sunday. ఈ సండే TSPSC AE ఎవరైతే రాస్తున్నారో, to all my present students and all my old previous students, lot of KPSR followers, this video is dedicated. TSPSC AE అనేది చాలా మంది స్టూడెంట్స్ యొక్క డ్రీమ్ జాబ్. అండ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్ ఒక్కసారి కొట్టేస్తే అయిపోయింది, జీవితం సెటిల్ అనుకుంటున్నాం మనం. దానికోసం ఇంకా ఎన్ని స్టెప్స్ ఉన్నాయి మనకి? ఓన్లీ 1 డే. దట్ 1 డే, ఈ 1 డే మనం ఏం చేయాలి? సో దిస్ 1 డే బిఫోర్ ఎగ్జామ్, మీరు 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నుంచి 3 ఇయర్స్ నుంచి చదువుతూ ఉన్నారు, ప్రిపేర్ అవుతూ ఉన్నారు, సిలబస్ రివైజ్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా 1 డేలో ఎగ్జామ్ పెట్టుకొని ఇప్పుడు కొత్తగా ఏం చదవద్దు అసలు. మీరు డోంట్ రీడ్, డోంట్ రివైజ్, డోంట్ ప్రాక్టీస్ ఆన్ ద లాస్ట్ డే. ఒక్కరోజే ఉంది మీకు. సో ఈ లాస్ట్ డే రోజు చదివేసేసి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసేసుకొని సబ్జెక్ట్ మొత్తం నేర్చేసుకొని రేపొద్దున ఎగ్జామ్లో రాసేద్దాం. కానీ ఈ 1 డే మీరు చదవకుండా ఉండటం వలన చాలా ఎనర్జీ రీగెయిన్ అవుతుంది మీకు. సో లాస్ట్ మినిట్ రివిజన్ అనుకుంటాం మనం. ఆ లాస్ట్ మినిట్ రివిజన్ టెన్షన్ని క్రియేట్ చేస్తుంది మనకి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ 1 ఇయర్ ప్రిపరేషన్లో, 1.5 ఇయర్ ప్రిపరేషన్లో జరిగిన మిరకిల్ ఏది 1 డేలో జరగదు, గుర్తుపెట్టుకోండి. సో దట్ సక్సెస్ విల్ టేక్ ఏ లాట్ ఆఫ్ టైం. ఈ లాట్ ఆఫ్ టైం ఆల్రెడీ మీరు స్పెండ్ చేస్తున్నారు, ప్రిపరేషన్లో లాట్ ఆఫ్ టైం ఆల్రెడీ మీరు స్పెండ్ చేస్తున్నారు. కాబట్టి 1 డేలో అద్భుతం ఏమీ జరిగిపోయి జాబ్ వచ్చేసి అంత మీరు చదవలేరు 1 డేలో. అనవసరంగా మెంటల్ టెన్షన్, స్ట్రెస్ క్రియేట్ అవ్వటం తప్ప ఏమీ లేదు. కాబట్టి లాస్ట్ డే అంటే సండే మీ ఎగ్జామ్, సాటర్డే అసలు మీరు బుక్ ముట్టుకోవద్దు. డోంట్ రీడ్, డోంట్ రివైజ్, డోంట్ ప్రాక్టీస్. ఈట్ వెల్, ఏ మినిమం స్లీప్ ఆఫ్ 10 to 12 hours. గో ఫర్ ఏ స్లీప్ అట్లీస్ట్ మినిమం 10 hours, ఏ సౌండ్ స్లీప్, చాలా హెల్దీ అండ్ సౌండ్ స్లీప్. అలాగే మీ ఫేవరెట్ యాక్టివిటీ ఏదైతే ఉందో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎంజాయ్ ఏ మూవీ, లిజన్ టు ద మ్యూజిక్, ప్లే క్రికెట్, వాట్ ఎవర్ యువర్ ఫేవరెట్ యాక్టివిటీ, ఎంజాయ్ యువర్ పాస్ట్ టైం. అంతేకాని కొత్త టాపిక్ ఇప్పుడు చదువుకొని రేపొద్దున ఎగ్జామ్లో రాసేద్దాం, లేదా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన ఒక సబ్జెక్ట్ మొత్తం ఈ రోజు మొత్తం కూర్చొని కంప్లీట్ చేసేసి రేపొద్దున ఎగ్జామ్లో రాసేద్దాము. ఇటువంటి టెన్షన్లు ఏవి పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి. ఎగ్జామ్ ముందు రోజు చదవటం వల్ల సడన్గా టాపిక్ గుర్తురాదు. అరే గుర్తు రావట్లేదు నా టెన్షన్ తోటి మీరు ఎగ్జామ్కి వెళ్ళాల్సి వస్తుంది. లేదు క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నారు, ఎక్కడో మిస్టేక్స్ చేస్తున్నారు. అరే ఈ మిస్టేక్స్ అన్నిటితోటి నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను, ఈ మైండ్లో ఉంటుంది, అదే ఉంటుంది మైండ్లో రేపొద్దున ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు. సో అన్నెసెసరీగా ఏది రివైజ్ చేసుకోవద్దు, ఏది చదవద్దు, ఏ ఎగ్జాము ఆన్లైన్ మాక్ టెస్ట్ ఏమి రాయొద్దు. 1 డే బిఫోర్ ద ఎగ్జామ్ ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఏమి చేయొద్దు. ఓన్లీ మీ ఫోకస్ అంతా రెస్ట్ తీసుకోవటం మీద పెట్టండి. ఎగ్జామ్ గురించి ఆలోచించటం మానేయండి 1 డే ప్లీజ్. దెన్ సో వాట్ ఆర్ ద టిప్స్, పాయింట్స్ టు రిమెంబర్ డ్యూరింగ్ ఎగ్జామ్ టైం? సో ఇప్పటిదాకా మనం ఎగ్జామ్ ముందు రోజు గురించి మాట్లాడాము. ముందు రోజు అసలు ఏం చేయొద్దని చెప్తాం, ఇంకా ఆ రోజు గురించి మాట్లాడేది ఏం లేదు. ఎందుకు అంటే మీరు బుక్ ఓపెన్ చేస్తే మీరు కాన్సెప్ట్స్ రివైజ్ చేసుకోవడం గురించి ఆలోచిస్తారు. సడన్గా మీకు కాన్సెప్ట్ గుర్తు రాకపోతే ఆ టెన్షన్ అంతా మైండ్లో ఉన్నది ఎగ్జామ్కి వెళ్ళే రోజు. కాబట్టి అసలు బుక్కే ఓపెన్ చేయదు ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు. దెన్ ఈ ఎగ్జామ్ టైంలో మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ టైంలో
వాట్ ఆర్ ద పాయింట్స్ టు రిమెంబర్ డ్యూరింగ్ ఎగ్జామ్ టైం? ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి మీకు. మీరు ఆల్రెడీ ఏడబ్ల్యూ ఎగ్జామ్ రాస్తారు, ఆల్రెడీ గేట్ ఎగ్జామ్ రాసుంటారు, ఈఎస్సీ ఎగ్జామ్ రాసుంటారు. కానీ ఇది రెగ్యులర్ పాయింట్. రేపు ఎగ్జామ్ అయితే వాళ్ళ ఎగ్జామ్ సెంటర్ మీ ఇంటి దగ్గర నుంచి, మీ హాస్టల్ నుంచి ఎగ్జామ్ సెంటర్ ఎంత దూరంలో ఉంది, ఇఫ్ పాసిబుల్ ఒకసారి వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ని చూసుకొని రండి. టెన్షన్ పెట్టుకోవద్దు. ఆ రోజుకి అప్పటికప్పుడు అడ్రస్ ఎత్తుకొని వెళ్ళటం అనే టెన్షన్ మీరు పెట్టుకోవద్దు. ముందు రోజే పాసిబిలిటీ ఉంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి చూసుకొని రండి. అండ్ కీప్ ఆల్ ద థింగ్స్ రెడీ బిఫోర్ డే ఇట్ సెల్ఫ్. మీకు ఎగ్జామ్కి కావాల్సిన హాల్ టికెట్, ఆధార్ కార్డు ప్రూఫ్, వాటర్ బాటిల్, పెన్, పెన్సిల్, ఎవ్రీథింగ్ గెట్ రెడీ ఆన్ ద 1 day బిఫోర్ ఎగ్జామ్. కాబట్టి ఎగ్జామ్ రోజు మీకు ఏ టెన్షన్ లేకుండా, అలాగే మీరు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, ఎంత జర్నీ పడుతుంది, ఎంత ప్లాన్ చేసుకుని ఎగ్జామ్ రోజు ఏ టైంలో బయలుదేరాలి, ఇవంతా ముందు రోజు ప్లాన్ చేసుకోండి. సో ఇది ఓకే, జర్నీ గురించి ప్లానింగ్ ఓకే. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీ ఎగ్జామ్ రాయటం గురించి ప్లానింగ్ మాట్లాడుతున్నాను నేను. ఎగ్జామ్ రాయటం గురించి ప్లానింగ్ ఏంటంటే, సో మీ ఎగ్జామ్ టైం ఏదైతే ఉందో ఈ టైంలో మీకు కొన్ని సబ్జెక్ట్స్ బాగా వచ్చి ఉంటాయి, కొన్ని సబ్జెక్ట్స్ యావరేజ్గా వచ్చి ఉంటాయి, కొన్ని సబ్జెక్ట్స్ అసలు ప్రిపేర్ అయి ఉండరు. కాబట్టి యూ కెన్ ప్లాన్. రేపు ఎగ్జామ్ రాయటానికి వెళ్తున్నప్పుడు ఇవాళే ప్లాన్ చేసుకోండి మీరు. సో ఫస్ట్ ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి? సో స్టార్ట్ విత్ ఫేవరెట్ సబ్జెక్ట్. స్టార్ట్ విత్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్. అంతేగాని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లో 1, 2, 3, 4 వెళ్ళిపోదామని కాకుండా, ఎందుకంటే ఏఈ పేపర్లో ఒక సబ్జెక్ట్ తర్వాత ఒక సబ్జెక్ట్ క్వశ్చన్స్ ఇస్తారు మీకు. సో దెర్ ఈస్ ఏ ప్రోవర్బ్, ఇఫ్ ఫస్ట్ స్టార్టింగ్ ఈజ్ బెస్ట్, అల్టిమేట్లీ త్రూ అవుట్ ద పేపర్ విల్ గో బెస్ట్. సో మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి, ఆ ఫేవరెట్ సబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి అండ్ ఎంత టైం ఉంది, దాని ప్రకారం ఎవ్రీ క్వశ్చన్కి మీరు ఎంత టైం ఇవ్వాలి. ఇందులో మీ టఫ్ సబ్జెక్ట్కి సంబంధించి ఎంత టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ క్వశ్చన్కి మీరు 1 minute ఇచ్చుకుంటూ వెళ్ళారు. టఫ్ సబ్జెక్ట్లో క్వశ్చన్కి 1.5 minutes ఇవ్వండి, 2 minutes ఇవ్వండి. అలా మొత్తం టోటల్ టైం డ్యూరేషన్ మీరు డివైడ్ చేసుకోండి సబ్జెక్ట్ వైజ్ టైమింగ్. సో లాస్ట్లో ఒక 10 minutes అడిషనల్గా పెట్టుకోండి ఫర్ రివ్యూ ఆఫ్ యువర్ క్వశ్చన్స్. మీరు ఆల్రెడీ ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ని రివ్యూ చేసుకోవడానికి లాస్ట్లో 10 minutes, 15 minutes అడిషనల్. అంటే మీ టైంలో 15 minutes వదిలేసి రిమైనింగ్ టైంని ఎగ్జామ్ రాయటానికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దాన్ని 2 partsగా డివైడ్ చేయండి. టఫ్ సబ్జెక్ట్స్, ఈజీ సబ్జెక్ట్స్. ఈజీ సబ్జెక్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. టఫ్ సబ్జెక్ట్స్ కొంచెం టైం తీసుకొని ప్రశాంతంగా ఆలోచించి ఆన్సర్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. దిస్ ఈజ్ ద ప్లానింగ్ యూ మస్ట్ డూ బిఫోర్ ద ఎగ్జామ్. అండ్ వన్ పాయింట్ యూ మస్ట్ రిమెంబర్ హియర్, మీరు మార్నింగ్ టైము జిఎస్ పేపర్ రాస్తున్నారు, ఆఫ్టర్నూన్ టెక్నికల్ పేపర్ రాస్తున్నారు. యువర్ ఎఫర్ట్ ఆఫ్ జిఎస్ పేపర్ అంటే జిఎస్ పేపర్ బాగా రాసినప్పుడు ఓవర్ ఎగ్జైట్ అవుతాము, జిఎస్ పేపర్ సరిగా రాయనప్పుడు డిప్రెస్ అవుతాము, డిమోటివేట్ అవుతాము. ఈ ఎఫెక్ట్ని ఆఫ్టర్నూన్ పేపర్ మీదకి తీసుకెళ్ళకండి. జిఎస్ పేపర్ రాశారు, అయిపోయింది, దాని గురించి మైండ్లో ఏముంచుకోవద్దు, తీసేయండి. టెక్నికల్ పేపర్ గురించి ఆఫ్టర్నూన్ రాస్తున్నారు, దాని గురించి మాత్రమే ఆలోచించండి. మీరేం మార్చలేరు కదా, జిఎస్ పేపర్ రాసేసారు, వచ్చేసారు, బాగా రాశారు, సూపర్ రాశారు. ఆ మార్కులు ఏమి, జిఎస్ పేపర్ మార్కులు ఎక్స్ట్రా ఏవైతే జిఎస్ పేపర్లో మీకు అందరికంటే ఎక్కువ ఏవైతే వచ్చినాయి టెక్నికల్లో వచ్చి యాడ్ చేయలేరు. జిఎస్ పేపర్లో తక్కువ వచ్చినాయి దాన్ని టెక్నికల్లో తీసి జిఎస్లో యాడ్ చేయలేరు. సో ఈ 2 మార్కులు సపరేట్ మనకి. జిఎస్ పేపర్ మార్కులు జిఎస్ పేపర్కే, టెక్నికల్ పేపర్ మార్కులు టెక్నికల్ పేపర్కే. సో మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ అద్భుతంగా రాస్తే ఓవర్ ఎగ్జైట్ అయిపోతాము, ఓవర్ ఎగ్జైట్మెంట్తో ఇక్కడ తప్పులు రాస్తాం. మార్నింగ్ సరిగా రాయలేదు, మార్కులు తక్కువ వచ్చినాయి, డిమోటివేట్ అయిపోయి ఆ స్ట్రెస్ని టెక్నికల్ పేపర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. 2 కరెక్ట్ కాదు. ఓవర్ ఎగ్జైట్మెంట్ అయిపోయి బాగా రాసాం, జిఎస్ పేపర్ సూపర్, ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వస్తున్నాయి, ఓవర్ ఎగ్జైట్మెంట్తో ఫటాఫట్ ఇక్కడ కూడా ఫాస్ట్గా రాసేద్దాం అనుకుంటాం. అవసరం లేదు. ఇక్కడ ఇచ్చిన టైంలో రాస్తే చాలు, మీరు తొందరగా కంప్లీట్ చేసేసి ఓవర్ ఎగ్జైట్మెంట్ తోటి నెగిటివ్ మార్క్స్, రాంగ్ మార్క్స్ తెచ్చుకోవద్దు. అలాగే మార్నింగ్ జిఎస్ పేపర్ సరిగా లేదు, ఎస్ మోటివేట్ యువర్ సెల్ఫ్.
జిఎస్లో తక్కువ వస్తున్నాయి కాబట్టి నేను ప్రశాంతంగా ఆలోచించి కూల్ మైండ్ తోటి టెక్నికల్ పేపర్ బాగా రాస్తే, టెక్నికల్లో ఎక్స్ట్రా అందరికంటే ఎక్స్ట్రా 10, 15, 20 మార్కులు ఎక్కువ తెచ్చుకుంటే జిఎస్ పేపర్లో తగ్గిన వారా ఇది పెరుగుతుందని ఆలోచించుకోండి. అంతేగాని అరే జిఎస్ పేపర్ మనం సరిగా రాయలేదు ఇంకా అయిపోయింది టెక్నికల్ ఎలా రాస్తే ఏంటి అని అనుకోవద్దు ప్లీజ్. బికాస్ బోత్ విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. జిఎస్ పేపరే, టెక్నికల్ పేపరే రెండు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో మీ మూడ్ ఆఫ్ జిఎస్ పేపర్ డోంట్ టేక్ ఇట్ టు టెక్నికల్ పేపర్. అది మీ జిఎస్ పేపర్ యొక్క మూడ్ సెన్స్ని, టెక్నికల్ పేపర్ని స్పాయిల్ చేయకుండా చూసుకోండి. వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా డిఫికల్ట్, ఐ నో. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవటము, ఆలోచించకుండా ఉండటం అనేది ద మోస్ట్ డిఫికల్ట్ టాస్క్. కానీ మీరు అలా ఆలోచించటం వలన ఆఫ్టర్నూన్ టెక్నికల్ పేపర్ స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ ద జిఎస్ పేపర్ రిజల్ట్, ఎఫర్ట్, మార్క్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. మార్నింగ్ అయిపోయిన పేపర్ అయిపోయింది, వదిలేయండి దాని గురించి. ఆఫ్టర్నూన్ పేపర్ గురించి, టెక్నికల్ గురించి మాత్రమే ఆలోచించండి ఆఫ్టర్నూన్ టైంలో. దెన్ సో గివ్ ఏ క్విక్ రీడింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్. మొత్తము పేపర్లు తిప్పి ఒకసారి మొత్తం చూసుకోండి, క్విక్ రీడింగ్. సో దట్ పేపర్లో మీకు ఉన్న క్వశ్చన్స్లో మీరు ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయాలి, యూ కెన్ గేజ్ ఎన్ని క్వశ్చన్స్ ఈజీగా అనిపిస్తున్నాయి, ఎన్ని క్వశ్చన్స్ మీకు చూడగానే మీరు చదివింది వచ్చిందా ఈజీగా అర్థమవుతుంది. ఎట్ ఏ గ్లాన్స్, ఓవర్లుక్, ఎట్ ఏ గ్లాన్స్ జస్ట్ గో త్రూ ఇట్ so that you can gauge how you can crack it, how you can plan the total number of question. Then after that, so first attempt, the questions you know well. So inda nenu cheppa already, you can start with your favorite subject. So meeku baga telisina questions. For example, oka student ki diploma nunchi vachadu anukundam. Diploma students ki building materials they are experts. So you can start with building material. And the student who prepared for GATE and ESC, he know environmental and geotechnical very well. Then you start with environmental or you can start with geotechnical. లేదు ఈజీ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి, మీకు స్ట్రైట్ అవే క్వశ్చన్స్ ఉంటాయి. హైడ్రాలజీ, ఇరిగేషన్, యూ కెన్ స్టార్ట్ విత్ హైడ్రాలజీ, ఇరిగేషన్. మై సజెషన్, డోంట్ స్టార్ట్ విత్ FM and SM ప్లీజ్. దీస్ ఆర్ ద టఫెస్ట్ సబ్జెక్ట్స్ క్వశ్చన్స్ గివెన్ ఇన్ ఏఈ పేపర్. సో కాబట్టి మీరు FM, SM క్వశ్చన్స్ గురించి ఎక్కువ ఆలోచించు. స్టార్టింగ్లో నేను చెప్పేది, స్టార్టింగ్లో వాటితో స్టార్ట్ చేయొద్దు, మిగిలిన సబ్జెక్ట్స్ క్వశ్చన్స్ తోటి స్టార్ట్ చేయండి. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, ఏడబ్ల్యూ పేపర్లో ఎన్వైరన్మెంటల్ ఇవ్వలేదు కాబట్టి ఏఈ పేపర్కి వదిలేద్దాం. సో వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు, లేదా బై ఛాన్స్ నెక్స్ట్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్లో వచ్చినప్పుడు ఎన్వైరన్మెంటల్ ఎక్కువ ఇద్దాం అనుకొని ఇక్కడ ఇవ్వకపోవచ్చు. కానీ ఏఈ పేపర్లో మీకు ఎన్వైరన్మెంటల్ క్వశ్చన్స్ ఉంటాయి, సో ఉండవని ఎవరు అనుకోవద్దు. So you can start first attempt with the questions you know well and your favorite subject. you can start with your favorite subject. So paper చూస్తారు, ఓపెన్ చేయగానే మీకు అర్థమవుతాయి ఏవి ఈజీ క్వశ్చన్స్ అనిపిస్తున్నాయి, ఏవి టఫ్ క్వశ్చన్స్ అనిపిస్తున్నాయి. సో you can start with the subject. Again I am saying, ఇందాక చెప్పాను ఆల్రెడీ మీకు, first impression is the best impression. So first impression you start with the best questions, easy questions. You feel first 10 questions is going good. You feel happy, excited. Yes, I am doing good. So I can do the total all paper like this only. So first మీరు సెలెక్ట్ చేసుకోవడమే, ఒక టఫ్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని ఆర్డర్లో, అంటే వాళ్ళు ఇచ్చారు 1, 2, 3 అదే ఆర్డర్లో మనం కూడా వెళ్దామని రాసుకోవడం స్టార్ట్ చేస్తే మేబీ ఫస్ట్ ఇనీషియల్గా 4-5 క్వశ్చన్స్ టఫ్ వస్తాయి. అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అరే టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, మనం ఆన్సర్ చేయలేకపోతున్నాము, ఇదే స్ట్రెస్, ఇదే టెన్షన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది నెక్స్ట్ ఎగ్జామ్, నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా. సో కాబట్టి the first start will be the best start. You can start with your favorite subject and easy questions. Then very important, very important, avoid silly mistakes. మనం క్వశ్చన్ చూడగానే 4 ఆప్షన్స్లో 2 ఎలిమినేట్ అయిపోతాయి, ఈజీగా ఎలిమినేట్ అయిపోతాయి. మీకు థియరీ క్వశ్చన్స్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 2 ఆప్షన్స్ నుంచి 1 సెలెక్ట్ చేసుకోవటం అనేది ద మోస్ట్ డిఫికల్ట్ టాస్క్. సో దాన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు థింక్ ఇన్ అండ్ అరౌండ్ ద క్వశ్చన్ ఓన్లీ. డోంట్ గో ఎక్స్పాండెడ్, డోంట్ గో ఎక్సెస్ మోడ్, ఓన్లీ ఇన్ అండ్ అరౌండ్ ద క్వశ్చన్. థింక్ అబౌట్ ఇన్ అండ్ అరౌండ్ క్వశ్చన్. బికాజ్ ఏఈ లెవెల్లో స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్, థియరీ క్వశ్చన్స్, స్ట్రైట్ ఫార్వర్డ్ స్టేట్మెంట్స్ వస్తూ ఉంటాయి మీకు.
సో కాబట్టి ఆ సిల్లీ మిస్టేక్స్ని మీరు కనుక అవాయిడ్ చేయగలిగినట్లయితే యూ కెన్ క్రాక్ ద ఏఈ ఎగ్జామినేషన్ అండ్ గెస్ వర్క్. సో ఆ గెస్ వర్క్ను కూడా ప్లీజ్, మీకు ఒక క్వశ్చన్ రాలేదు, కాయిన్ టాస్ వేసో ఏబిసిడి క్యాలిక్యులేట్ చేసుకునేలా కాకుండా ఆ క్వశ్చన్ వదిలేసి లాస్ట్కి ఎట్ లాస్ట్ ఇఫ్ యూ హ్యావ్ సఫిషియంట్ టైం థింక్ పీస్ఫుల్లీ, సాల్వ్ ద క్వశ్చన్, యూ కెన్ సాల్వ్ ఇట్. అంతేకాని ఏదో ఒక గెస్ వర్క్ ఏబిసిడి పెట్టేసి వద్దాం అనుకునే క్వశ్చన్, ప్రతి ఒక్క క్వశ్చన్ వాల్యూ మనకి. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ వాల్యూ అయినప్పుడు ఒక్క మార్క్ తోటి జాబ్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ 1 మార్క్ 2 మార్క్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్ అయినప్పుడు గెస్ వర్క్ లో 1 మార్క్ 2 మార్క్స్ పోతే సో ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు కదా. కాబట్టి ట్రై టు అవాయిడ్ సిల్లీ మిస్టేక్స్, స్టాప్ డూయింగ్ గెస్ వర్క్, దట్ విల్ మేక్ యూ ఎహెడ్ ఆఫ్ అదర్ స్టూడెంట్స్. ఈ రెండింటిని కనుక మీరు చేయగలిగినట్లయితే, గెస్ వర్క్ ఆపేయటం, సిల్లీ మిస్టేక్స్ చేయకుండా ఉండటం కనుక చేసినట్లయితే మిగిలిన స్టూడెంట్స్ కన్నా ఒక స్టెప్ ముందులో ఉంటారు మీరు. సో ఫోకస్ ఆన్ అవాయిడింగ్ దిస్. దెన్ రివ్యూ యువర్ ఆన్సర్స్, థింక్ వన్స్ ఆర్ ట్వైస్ బిఫోర్ ఆన్సరింగ్. మీరు ఫైనల్ ఆన్సర్ ఇవ్వటానికి ముందు 1కి 2 సార్లు, ఒక్కసారి ఆన్సర్ ఇచ్చేశారు, రివ్యూ చేసుకున్నారు, అయిపోయింది. ప్లీజ్ వన్స్ ఆర్ ట్వైస్ థింక్ బిఫోర్ గివింగ్ ద ఆన్సర్. అండ్ ఆఫ్టర్ లాస్ట్లో నేను చెప్పాను ఇందాక ఒక 15 మినిట్స్ మీరు టైం పెట్టుకుంటే 10 మినిట్స్ 15 మినిట్స్లో ఒకసారి ఫటాఫట్ అన్ని క్వశ్చన్స్ చూసుకుంటూ రివ్యూ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ ఏమైనా ఉంటే మాడిఫికేషన్స్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ మాడిఫై చేసేటప్పుడు మాత్రం రివ్యూ చేసి ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసిన క్వశ్చన్ మారుస్తున్నారు. ఈ మార్చేటప్పుడు మాత్రం ఎక్కడా మిస్టేక్ చేయకుండా మీరు కాన్ఫిడెంట్ అయితేనే మార్చండి. బికాజ్ లాస్ట్ టైం ఏపీపీఎస్ ఏఈ ఎగ్జామ్ జరిగినప్పుడు 2 థింగ్స్ ఒక స్టూడెంట్ చెప్పారు నాకు. 2 థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ అతను పర్ఫెక్ట్గా ఆన్సర్ చేసి లాస్ట్ 10 మినిట్స్లో హడావిడిగా రివ్యూ చేసుకుంటూ ఏ బదులు సి బదులు డి టకటక మార్చేశాడు. ఆ టకటక మార్చడం అనేది చేయదు, మీరు రివ్యూ మాత్రమే చేస్తున్నారు. ఆల్రెడీ పీస్ఫుల్గా ఆలోచించి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేశారు, మీరు జస్ట్ వెరిఫై చేస్తున్నారు. ఇంకొకసారి మార్చేటప్పుడు మళ్ళీ ప్రశాంతంగా ఆలోచించండి. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద ఆన్సర్ థింక్ వన్స్ ఆర్ ట్వైస్. బికాజ్ ఆల్రెడీ ఫస్ట్ అటెంప్ట్లో మీరు ఇచ్చేటప్పుడు బెస్ట్గా థింక్ చేసి ఆన్సర్ ఇచ్చి ఉంటారు. సెకండ్ టైం రివ్యూ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మార్చాలనుకుంటేనే మార్చండి. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, సో లాస్ట్లో క్వశ్చన్స్ అన్నీ మిగిలిపోయినాయి, ఏబిసిడి ఏఏఏ బిబిబిసిసిసి అలా పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ట్రై టు అటెంప్ట్ టు ఫినిష్ ద క్వశ్చన్స్. అన్ని క్వశ్చన్స్ని విత్ ఇన్ ద పాసిబుల్ టైమ్ స్లాట్లోనే చదివి ఆన్సర్ చేయటానికి ప్లాన్ చేసుకోండి. వెరీ క్లియర్. ఎగ్జామ్కి వెళ్ళటానికి ముందే నేను చెప్పాను, ఒక టైం టేబుల్ వేసుకోండి. మీ ఎగ్జామ్ టైము జనరల్ స్టడీస్లో ఉన్న సబ్జెక్ట్స్కి ఏ సబ్జెక్ట్స్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో మీకు తెలుసు. టెక్నికల్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, ఏ సబ్జెక్ట్స్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో మీకు తెలుసు. దాని ప్రకారం ఏవి మీరు ఫాస్ట్గా రాయగలరు, ఏవి మీరు ఫాస్ట్గా రాయలేరు, ఏవి తొందరగా కంప్లీట్ చేయగలరు, ఏవి తొందరగా కంప్లీట్ చేయలేరు, డిఫికల్ట్ ఏంటి, ఈజీ ఏంటి, దాని ప్రకారం మొత్తం ఉన్న అవర్స్, నెంబర్ ఆఫ్ మినిట్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసుకొని మీరు ఒక ప్లాన్ ముందు రోజే తయారు చేసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళటానికి ముందే మీ మైండ్ మ్యాపింగ్ చేసుకొని వెళ్ళండి. సో దట్ మైండ్ మ్యాప్ వాట్ ఎవర్ యూ డన్ బిఫోర్ ద డే ఆఫ్ ఎగ్జామ్, ఎగ్జిక్యూట్ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామ్. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్, ద వెరీ వ్యాలిడ్ పాయింట్. మీరు ఎగ్జామ్కి వెళ్ళటానికి ముందే ఈ మైండ్ మ్యాపింగ్, మైండ్ ప్లానింగ్, బికాస్ టైమ్ మేనేజ్మెంట్ ఈస్ ద కీ టు సక్సెస్. ఏపీపీఎస్సీఏఈలో ఎఫ్ఎం అండ్ ఎస్ఎం ఉన్నాయి. అన్ని క్వశ్చన్స్ ఆర్పీ సార్ ఎస్ఎం మొత్తం ఫ్రీ క్లాసెస్లో చేశారు. నేను ఎఫ్ఎం ఫ్లూయిడ్ మెకానిక్స్ మొత్తం ఫ్రీ క్లాసెస్లో చేశాను. అన్ని క్వశ్చన్స్ మన నోట్స్లోంచి వచ్చినాయి. కానీ స్టూడెంట్స్ ప్రాబ్లం ఎక్కడొచ్చింది, ఇచ్చిన టైం డ్యూరేషన్లో ఆ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేయలేకపోయారు. వాళ్ళు ఒక 6 అవర్స్ టైం ఇస్తే అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలరు, ఇచ్చిన స్టిపులేటెడ్ టైంలో వాళ్ళు ఆన్సర్ చేయలేపారు. ఆ టైం మేనేజ్మెంట్ వాళ్ళకి తెలియలేదు. సో ఇక్కడ కూడా ఏఈ పేపర్లో ప్రతి ఒక్కళ్ళు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు. ఒక 6 అవర్స్ 10 అవర్స్ 8 అవర్స్ టైం ఇస్తాయి. కానీ ఎగ్జామ్లో ఇచ్చిన టైంలో మాత్రమే అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలగాలి. సో దానికోసమే మీరు ముందు రోజే మైండ్ మ్యాపింగ్ చేసుకుని టైం మేనేజ్మెంట్ ప్లాన్ చేసుకోండి. సో దట్ టైం మేనేజ్మెంట్ విల్ ప్లే వెరీ బిగ్ రోల్ ఇన్
AE exam to crack with high marks. So guys, remember this. This is your big day. You are going to write your examination. This is your big day. So అంత పెద్ద ఎగ్జామ్ మీరు రాయడానికి వెళ్తున్నప్పుడు ప్రిపరేషన్ ఎంత హైలో ఉండాలి. సో మనం క్రికెట్ మ్యాచ్ ఆడటానికి వెళ్తాము. ఇండియా టీం వెళ్ళింది. ఆస్ట్రేలియాలో ఏ బ్యాట్స్మెన్ ఉన్నారు, ఎవరు స్పిన్కి ఆడలేరు, ఎవరు ఫాస్ట్ బౌలర్కి ఆల్రెడీ ముందు రోజే ప్లాన్ చేసుకుంటారు కదా. సేమ్ అలాగే మీరు ఏ క్వశ్చన్స్ని బాగా ఆన్సర్ చేయగలరు, ఏ క్వశ్చన్స్ని బాగా ఆన్సర్ చేయలేరు. సో ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్తో ఎండ్ చేయాలి, ఏ క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలి, ఇదంతా కూడా ముందు రోజు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని ఎగ్జామ్లో ఎగ్జిక్యూట్ చేయండి. యూ కెన్ అచీవ్ ద సక్సెస్. అండ్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, మీ జనరల్ స్టడీస్ యొక్క దాని యొక్క ఇంపాక్ట్ టెక్నికల్ పేపర్ మీద పడకుండా, మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ యొక్క ఇంపాక్ట్ టెక్నికల్ ఆఫ్టర్నూన్ సెషన్ మీద పడకుండా ప్లాన్ చేసుకోండి. అండ్ రిమెంబర్ దిస్, ఆల్ ఈజ్ వెల్. ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామ్ యూ రిమెంబర్ దిస్, ఆల్ ఈజ్ వెల్, ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఎగ్జామ్స్ విల్ కమ్ అండ్ గో. సో ఏడబ్ల్యూ ఎగ్జామ్ అయిపోయింది, గేట్ అయిపోయింది, ఈఎస్సీ అయిపోయింది, ఏఈ ఎగ్జామ్ వచ్చింది, నెక్స్ట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్, నెక్స్ట్ మళ్ళీ R&B కూడా జాబ్స్ పడుతున్నాయి. సో ఎగ్జామ్స్ విల్ కమ్ అండ్ గో. అవర్ స్టేట్ ఆఫ్ మైండ్, ఎగ్జామ్ టైంలో మనం ఎలా థింక్ చేశాము దాన్ని బేస్ చేసుకునే రిజల్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ సేమ్, నాలెడ్జ్ సేమ్, వాట్ ఎవర్ స్టడీడ్ సేమ్, వాట్ ఎవర్ సాల్వ్ ద క్వశ్చన్ సేమ్, వాట్ ఎవర్ ఆన్లైన్ టెస్ట్ ఈస్ రిటర్న్ ఈస్ సేమ్, ఎవ్రీథింగ్ సేమ్ స్టూడెంట్, ఎవ్రీ స్టూడెంట్. కానీ 3 hours ఎగ్జామ్ టైంలో ఆ స్టూడెంట్ ఎంత కూల్ మైండ్ తోటి, ఎంత కాన్ఫిడెంట్గా ఆన్సర్స్ చేయగలిగాడు, హౌ మచ్ కాన్ఫిడెంట్ ద స్టూడెంట్ ఈస్. సో బీ రిలాక్స్డ్, కామ్ డౌన్, you will give your best, no doubt about it. You will do your best. So guys, I believe you are going to crack the job and come to live with me in the YouTube interview regarding your success story. So guys, let's crack it.